ఈరోజు 15వ డివిజన్లో సోదరిమణి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు ఒక నాయకత్వంలో పెద్దలు, గౌరవనీయులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి అయిన కేసినేని నాని గారు, అదేవిధంగా నేను కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు కానివ్వండి, మేమందరం గారా ఈరోజు 15వ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి గారా రాబోయే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి గారా వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ డివిజన్లో గతంలో ఇదే ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దత్తత తీసుకుని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఈరోజు 15వ డివిజన్లో దాదాపుగా 16 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసి కాలువగట్ట ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా వాటర్ పైప్ లైన్ వేస్తాం కానివ్వండి, ఈరోజు దాదాపుగా 6 కోట్ల రూపాయలతో 6 రోడ్లు వేస్తాం కానివ్వండి, ఈరోజు మన పార్కు కానివ్వండి, వాటర్ ట్యాంక్ 5 కోట్ల రూపాయలతో కానివ్వండి, ఇవన్నీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 15వ డివిజన్లో మేము అందరం గారు చేస్తాం గారు జరుగుతాను. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ ఇంటికి వెళ్ళినా గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ గారు లభిస్తున్నాయని చెప్పని ఎంతో సంతోషంగా ప్రజానీకం అందరు గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక అబద్ధపు ప్రచారాలు, వాళ్ళకు సంబంధించిన మీడియాలో అబద్ధ ప్రచారాలు చేస్తున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కేసినేని శ్రీనివాస్ నాని గారిని ఎమ్మెల్యేగా ఈరోజు మాకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు ప్రజానీకం అందరూ గారు ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒప్పుకుంటేనే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. కానీ ఈరోజు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఓటేసినా ఓటు వేయకపోయినా ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు మా అందరి గారా ప్రజానీకం ఆదరణ చూపిస్తున్నారు, అదేవిధంగా అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు మేము కోరుకునే ఒకటే ప్రజానీకాన్ని, ఒక్కసారి మీరు ఏ నాయకుడు ఏ పార్టీ మనకి మంచి చేసింది? ఇందాకే సోదరిమణి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 10 రూపాయల డాక్టర్గా ఎంతో పేరుగాంచిన నూరి గారు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీని కానివ్వండి, అమిత్ షాని కానివ్వండి, ఈరోజు కుటుంబాన్ని సైతం విమర్శించే విధంగా అమిత్ షా గారు తిరుపతి వస్తే, అలిపిరి దగ్గరికి వస్తే కోడిగుడ్లు టమాటాలు వేసి చేశారు. మళ్ళీ ఈరోజు ఎందుకు కలిశారు? రాష్ట్రం కోసం కాదు, రాష్ట్ర ప్రజానీకం కోసం కాదు, కేవలం వ్యక్తిగత ఎజెండా. ఇంకో పక్క బీజేపీ ఒక దేశంలో ఎన్ఆర్సీ కానివ్వండి, లేకపోతే సిఏ కానివ్వండి, ఈరోజు మైనారిటీస్కి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతాం. ఎంతో గర్వంగా చెప్పుకుంటాం మేము. ఈరోజు మా ఎంపీ గారు ఈరోజు 2018లో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడతాం, కానీ రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం, అదేవిధంగా ఏదైతే వాళ్ళు అమలు పరుస్తున్న ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏ కానీ దానికి వ్యతిరేకంగా ఓటేస్తాం కానివ్వండి, ఈ దేశంలో ఉన్న ఎంపీ ఎవరైనా ఉన్నారంటే మా నాని గారని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులు కానివ్వండి, క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్కరు గారా జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక వ్యక్తి లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మేము ఎంతో ఇబ్బంది పడతామని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు గారు ఉన్నారు. ఈరోజు పూర్తి భరోసా మైనార్టీ సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి, అనగాని వర్గాలకి భరోసా ఇచ్చే ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఈరోజు 15వ డివిజన్లో బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, స్కూల్కి పర్మిషన్ ఇప్పిస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సోదరిమణి దుర్గా గారు కానివ్వండి, చల్లారావు గారు కానివ్వండి, గతంలో ఈ ప్రాంతంలో నెహ్రూ గారు ఎమ్మెల్యేగా, చల్లారావు గారు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పని తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థిగా కేసినేని నాని గారు, ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాని గారు కానివ్వండి, నేను కానివ్వండి, తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకొచ్చి ప్రజల యొక్క అభిమానం కానివ్వండి, ప్రజల యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్తాం. సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.